రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం వేములవాడని అన్నారు. ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్తీక మాసం వరకు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ 300 MTS గోదామును మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. నూతన భవనంలో ది కరీంనగర్ సహకార బ్యాంక్ ATM కూడా ప్రారంభించారు. వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయం వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు, శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం. ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్దమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురుటి నొప్పులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులకు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్లీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఉద్యోగాలు ఊడవడం, తుడవడం, సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని, అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం.